నమస్తే. హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఏం లేదు, కొంచెం వీడియోలు లేట్ అవుతున్నాయి బాగా. కొంచెం క్లాసెస్ టైమింగ్స్ అయి కుదరట్లేదు నాకు. సో నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం వీడియోస్ పెట్టడానికి. సో ఈ వీడియోలో ఏం లేదు, కొంచెం నా గురించి మొత్తం అంతా మాట్లాడుకుందాం మనం. సరే అయితే మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ప్రజెంట్ నేను ఎక్కడ ఉంటున్నానంటే రష్యాలో ఉంటున్నాను. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. నేను రష్యా వచ్చి ఒక 2 months అవుతుంది. అండ్ రష్యాలో ఎక్కడంటే సివెస్తోపోల్ స్టేట్లో ఉంటున్నాను. కొంచెం ఈ సివెస్తోపోల్ గురించి మనం మాట్లాడుకుందాం కొద్దిగా. ఏం లేదు, ఇది క్రీమియా పెనిన్సులా రీజియన్లో ఉంటుంది. ఇది ఒక టూరిస్ట్ ప్లేసు. బాగా మంచి మంచి లొకేషన్స్ అనేవి ఇక్కడ అట్రాక్షన్గా ఉంటాయి. బాగా మెయిన్గా బ్లాక్ సీ అని చెప్పుకోవచ్చు. మెయిన్ ఆఫ్ సివెస్తోపోల్కి అట్రాక్షన్ బ్లాక్ సీ. అండ్ రష్యాలో ఏం చేస్తున్నాను అనుకుంటే, నేను రష్యాలో జనరల్ మెడిసిన్ చదవడానికి వచ్చాను ఇక్కడికి. అండ్ ఈ మెడిసిన్ గురించి అనేది మనం ఒక లాంగ్ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు రష్యాలో మెడిసిన్ అనేది ఎలా ఉంటుంది, ఇక్కడ సబ్జెక్ట్స్ ఏంటి, అసలు ఇక్కడ టీచింగ్ ఎలా ఉంటుంది అనేది ఒక లాంగ్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఇది వీడియోలో ఓన్లీ బేసిక్ ఇన్ఫర్మేషన్, నా గురించి ఒక క్లారిటీ ఇవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఇంకా లాస్ట్ పాయింట్కి వచ్చేద్దాం. నేను ఎక్కడ ఉంటున్నానో తెలిసింది, నేను ఏం చదువుతున్నానో తెలిసింది. సో నేను ఇప్పుడు ఏ యూనివర్సిటీలో చదువుతున్నానని గురించి మనం మాట్లాడుకుందాం. నేను చదువుతున్న యూనివర్సిటీ పేరు వచ్చి సివెస్తోపోల్ స్టేట్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ గురించి కొంచెం మాట్లాడుకోవాల్సి వస్తే, ఇది 100+ స్పెషల్ ఫీల్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది రష్యన్స్కి అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. దీనిలో ప్రెజెంట్ 600+ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ దాంట్లో 200 members మన ఇండియా నుంచి ఉన్నారు. ఇంకా లాస్ట్గా అసలు సివెస్తోపోల్కి మనం రష్యాలో దిగ్గానే సివెస్తోపోల్కి ఎలా చేరుకోవాలి, దీని మెయిన్గా 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి క్రాషెన్డోర్ నుంచి రావచ్చు, క్రాషెన్డోర్ టు సివెస్తోపోల్. దీంట్లో చిన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఎయిర్లైన్స్ అనేవి కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఇక్కడ ఆపేశారు. ఎయిర్లైన్స్ లేవు ప్రెజెంట్. అయితే మనం క్రాషెన్డోర్లో దిగేసిన తర్వాత బై క్యాబ్ కానీ ఆర్ బస్ కానీ ఇక్కడ మనం ఇది ఒక 6 to 7 hours ఉంటుంది జర్నీ అనేది సివెస్తోపోల్ చేరుకోవడానికి. ఆర్ సూచి నుంచి కూడా అప్రాక్స్గా సేమ్గా ఉంటుంది. అండ్ మాస్కో నుంచి రావాలనుకుంటే బై ట్రైనే రావాలి. అది ఒక 2 to 3 days పడుతుంది అప్రాక్స్గా. మాస్కో టు సివెస్తోపోల్ డిస్టెన్స్ మనం చూసుకుంటే ఇది 1470 నుంచి 1430 కిలోమీటర్లు ఉండొచ్చు యావరేజ్గా. సో ఇది సివెస్తోపోల్కి చేరుకోవాల్సిన రూటు. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎయిర్లైన్స్ లేని వల్ల. సో ఇంకా ఈ యూనివర్సిటీ గురించి నీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, నువ్వు తెలుసుకోవాలనుకున్నా, నాకు ఈ నెంబర్కి మెసేజ్ చేయి. నేను ఎప్పుడైనా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రతిదీ మాట్లాడుకుందాం మనం. సో అంతే ఈ వీడియోకి ఇన్ఫర్మేషను. ఇంకొక టాపిక్తో అండ్ ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్తో నేను ఇంకో లాంగ్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. సో అంతవరకు మనకు సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఎవరికైతే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారో. సో వాళ్ళకి మీరు ఈ వీడియో అనేది షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాం మరి. జై హింద్.